బాపూజీ సత్యమేవ జయతే అంటే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు అసత్యమేవ జయతే అంటున్నారని, ఆయన ఎప్పుడూ చెప్పింది చేయరు, నిజంపై నిందలు వేయాలని చూస్తారు అంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరం శ్రీనివాసనగర్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, అబద్ధమని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందడుగు వేయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే పనిగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాతేరులో జరిగిన సభలో మాట్లాడిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం కంటే తన కొడుకు సంక్షేమమే ముఖ్యమని, గతంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 6 హామీలను కూడా అమలు చేయలేదని విమర్శించారు. పాలన పట్ల ప్రజల్లో వస్తున్న సంతృప్తిని చూసి ఆయనకు నిద్ర పట్టక గంజాయి సేవించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచించాలని సూచించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయన ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన పనులకు వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఎవరికి అడిగినా చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చిన తర్వాత ఒక స్లిప్ రాసిస్తే చదువుతున్నాడు. అది చదివే దాంట్లో తడబడతా ఉన్నాడు. ఇక్కడే నా మిత్రుడు రాజా ఉన్నారు, రాజా మీద నిందేస్తాడు, సూర్యనారాయణ రెడ్డి గారి మీద నిందేస్తాడు, పట్టణం మీద నిందేస్తాడు, పక్కనున్న వాళ్ళ మీద నిందేస్తాడు. మా ఎమ్మెల్యేని మార్పు చేస్తే దాన్ని అంటే ఎమ్మెల్యేలని వేరే స్థానాలలో పోటీ చేయడానికి దించితే కన్ఫ్యూజ్ అయిపోయాడు గేమ్. తాను అనుకున్నట్టుగా జరగట్లేదు అనేటువంటిది అర్థమయ్యి చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశాడు. ఆ విమర్శలు ప్రజలే తిప్పుకొడతారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇక నేనేమంటానంటే ఈ 6 తలల అబద్ధానికి ప్రధాన తలగా ఈ జిల్లాలలో నేను గెలిపిస్తాను నిన్నను వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. సాధారణంగా రాజకీయ పార్టీలు పెట్టేటువంటి వారు ఎవరైనా కూడా, రాజకీయ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టాడు ప్రజా సంక్షేమం కోసం, దాన్ని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. సంక్షేమం మానేసి ఆయన సన్ ఆయన కొడుకు ఆయన క్షేమం కోసం చూసుకున్నాడు, ప్రజలు మొత్తం వదిలేశాడు. ఈవేళ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నన్ను పట్టుకుని బ్లేడ్ బ్యాచ్ అంటాడు, లేకపోతే ఇంకొకరిని పట్టుకుని సూర్యనారాయణ రెడ్డి గారినేమో గ్రావెల్ రెడ్డి గారు అంటాడు, వనిత గారినో లేకపోతే మా గోపాలపురం ఎమ్మెల్యే గారినో పట్టుకుని ఇంకొక రకంగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తారు. వేళ నిజంగా గుండెల మీద చేయి వేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా ఆయన మీద అంటే ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే గజ దొంగల నుంచి మొదలుపెట్టి జేబు దొంగల వరకు, అవినీతి అనకొండల దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ స్థానికంగా జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి డబ్బుల వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ అటువంటిది తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులను లేకపోతే ఎమ్మెల్యేలని లేకపోతే కార్యకర్తలని విమర్శించడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేటువంటిది ఏదో దొంగ అని చెప్పి మాట్లాడినట్టుగా ఉంది. ఇవాళ ఏదైతే నా మీద మీరు చేసినటువంటి విమర్శలు ఉన్నాయో ఇవాళ ఒక్కటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, కేవలం మీ పార్టీ తాలూకా సర్వే ఏజెన్సీలలో రాజానగరం నియోజకవర్గంలో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టినా లేకపోతే మరొక పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టినా మీకు గెలిచేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు, కనీసం కనుచూపు మేరలో కూడా లేదు అనేటువంటిది పూర్తిగా అవగాహన అయ్యే ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని తాకట్టు పెట్టి ఆయన దగ్గర మరి రాజానగరం నియోజకవర్గాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఈవేళ ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీకే గనక ఏమాత్రం నా మీద ఏదో ప్రజల్లో వ్యతిరేకత ఉందనో మా పార్టీ మీద వ్యతిరేకత ఉందో అనేటువంటి నమ్మకం మీకుంటే వీళ్ళు నేరుగా మీరే వచ్చి రాజానగరం నియోజకవర్గంలో పోటీ చేయండి. ఎలాగో మీకు కుప్పంలో గెలిచేటటువంటి అవకాశం లేదు, మీరు ఇక్కడ పోటీ చేయండి. ఏంటో మీరు చేసినటువంటి విమర్శలకో లేకపోతే మీ తాలూకా
మా మీద చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఏంటనేటువంటిది తేటతెల్లం అయిపోతే ఒక 2 నెలలు ఆగితే చాలు. అంతే తప్పితే ఎవరో ఏదో రాసిస్తే దాన్ని అదే పనిగా విమర్శ చేసి ప్రజల్ని ఏమార్చాలి, వాళ్ళు ఏదో రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనేటువంటి మీ ప్రయత్నం మాత్రం ఎవరు ఇక్కడ నమ్మడానికి చెవుల్లో పూలు పెట్టుకుని లేరనేటువంటి విషయాన్ని మాత్రం గ్రహించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ